Bardaz Khatarnak Comedy Show. Hello everybody, good evening, namaskaram and welcome to Bardaz Khatarnak Comedy Show. Please welcome Khushbu Garu and Krishna Bhagwan Garu. బంధువుల్ని ఇంటికి పిలవకపోతే ఏడుస్తారు, అదే పిలిస్తే మనల్ని ఏడిపిస్తారు అంటూ ఒక ఫ్యామిలీ డ్రామాస్ కితో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లాసికుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా. ఏమండి, అసలు నేనంటే మీకు ఇష్టమేనా? ప్రాణం కావాలంటే కోసిస్తా. మరి నిన్న పక్కింటి ఆంటీతో సినిమాకి ఎందుకు వెళ్ళారు? నీకోసమే వెళ్ళా. నేనేం చేశాను? నువ్వేమన్నావు? ఈ కాలంలో వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీతో చూడలేకపోతున్నావండి అన్నావు. అందుకే పక్కింటి ఆంటీని తీసుకొని వెళ్ళా. స్వర్గం నరకం పైన ఉంటుంది అంటారు, నిజమేనా? కిందే ఉంటుంది. అవునా? ఎక్కడండి? నేను లవ్ చేశాను కదా, అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు మనం చేసిందంతా స్వర్గం. మరి నరకం? నిన్నే చేసుకోవాల్సి వచ్చింది చూడు పెళ్లి, అదే నరకం. దౌర్భాగ్యుడా. సరే 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 కానీ రెంట్ కి పోవచ్చు కదండి ఇల్లు. రెంట్కి ఇస్తే 10,000 15,000 వస్తాయి. అదే లీజుకి ఇచ్చావు అనుకో 2-3 రోజులకి 5 లక్షలు వస్తాయి. అట్లయితే లాస్ కదండి. లాస్ కాదు, లీజుకి ఇస్తాం. మేము ఖాళీ చేయమన్నాం అనుకో, మీ 5 లక్షలకి 5 లక్షలు వేసి 10 లక్షలు ఇస్తాం. అదే వాళ్ళు ఖాళీ చేసేసారు అనుకో 5 లక్షలు వదిలేసి వెళ్ళిపోవాలి. మనం ఖాళీ చేయాలి కదా. చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. వర్కౌట్ అవుతుందా? ఫైమా చేస్తేనే వర్కౌట్ అయింది, అంత కొంత తేడా ఉంటుంది. అది నువ్వు చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అర్జెంట్గా వెళ్ళు, నేను బోర్డు తిప్పుతున్నా, ఎవడో ఒకటి వస్తాడు తలకమాసి నేదవా. నమస్తే సార్. నమస్తే. అది ఇల్లు నో కరెంట్, నో వాటర్ బిల్. 5 years హ్యాపీగా ఉండొచ్చు. 5 lakhs లీజ్ అమౌంట్. మేము ఎప్పుడైనా ఖాళీ చేసి మన్నాం అనుకోండి 5 లక్షలకి 5 లక్షలు వేసి 10 లక్షలు ఇస్తాం. మీరు ఖాళీ చేస్తే 5 లక్షలు మర్చిపోవాలి. ఈ అగ్రిమెంట్ మీరు ఓకే అయితే సంతకం ఓకే పెట్టండి. ఓకే ఓకే సార్. మనం ఎందుకు ఖాళీ చెప్తాం? మీ అమ్మాయి అండి ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా వైఫ్ అండి, లవ్ మ్యారేజ్. చూస్తేనే తెలుస్తుంది. ఏంటంటే క్యాష్ 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 మర్చిపోయాను సార్, కొత్తగా పెళ్లి అయింది కదా. ఏవే వేడివేడిగా పాలు తీసుకురాపో. మూడు రాదు. ఏమే ఏమైంది? ఛాన్స్ దొరికింది కదా అని నడుము పట్టేసుకున్నాడండి. నా పిల్లం నడుము పట్టుకుంటావా? ఇప్పుడే సార్ 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 సార్, మీ వైఫ్ ఇలా ఊడ్చుకుంటూ వస్తే కాలు జారితే పట్టుకున్నాను సార్. పట్టుకుంటావా? ఇప్పుడే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా. సార్ 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 సార్, ఏంటమ్మా ఏం మాట్లాడు? నెత్తిమిని నీకు ఈ ప్రొడక్షన్ బుద్ధి పోలేదు. కప్పులు ఎందుకురా? ఏంటమ్మా ఏం మాట్లాడు? నెత్తిమిని బొచ్చి లేపని నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఈ క్షణమే నీకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతా. నా డబ్బులు నాకు ఇచ్చాను సార్, నేను కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నువ్వు ఖాళీ చేస్తే ఎవరు 5 సంవత్సరాల తర్వాత ఇస్తాం. 5 లక్షలు ఉండి 5 సంవత్సరాలు. సరే ఒక 5 రూపాయలు ఇవ్వండి సార్, దారి ఖర్చులకి. రూపాయి కూడా ఇవ్వను. ఇగో 10 రూపాయలు తీసుకో. ఎందుకు సార్? చేరాటలో పో. ఏమండి 5 లక్షలు? చూసావా, ఒక్క రోజులో 5 లక్షలు. నువ్వు సూపర్ రా. ఏమండి 10 లక్షలు? 10 లక్షలు. ఇంకా ఎవడొకడు దొరుకుతాడు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అత్తమతయ్యో ఆ గుక్కటయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేత వళ్ళయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఏమండి బయట వర్షం పడుతుంది, ఇంట్లో చలిగా ఉంది, వేడిగా ఏం లేదా? ఎందుకు లేదే పిచ్చిదానా, బాత్రూమ్ లోకి వెళ్ళు, నీళ్ళతో స్నానం చెయ్యి, తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చెయ్యి, పాలు తీ, పొయ్యి మీద పెట్టు, అందులో కొద్దిగా చాపత్తి వేసి చాయ్ తీసుకురా. మనం ఇంటికి వెళ్దామన్నారు కదా రెంట్ కి. అబ్బా హైదరాబాద్ లో ఎన్నో టూలెట్ బోర్డులు ఎత్తుకే, ఒకటి టూలెట్ నో రెంట్ ఆల్ ఫ్రీ. ఏమండి అడగండి. అంకుల్ ఎక్స్క్యూజ్ మీ, తాతయ్య గారు వచ్చారంటే. ఏం కావాలి సార్? టూలెట్ 5 years లీజ్ సార్. ఓకే. 5 lakhs అడ్వాన్స్. ఓకే. నో రెంట్, నో కరెంట్ బిల్, నో వాటర్ బిల్. ఏమండి చాలా కానీ చిన్న కండిషన్. ఏంటండి?
మేము ఖాళీ చేసామన్నాం అనుకోండి, మీ 5 లక్షలకి 5 లక్షలు వేసి ఇస్తాం. మీరు ఖాళీ చేస్తే రూపాయి కూడా ఇవ్వం, ఎందుకంటే మాకు ఇల్లు ఇబ్బంది అవుద్ది. పర్లేదండి, నా దగ్గర ఎలాగో 10 years ఇక్కడే జాబ్. ఇదిగోండి ఈ 5 లక్షలు. ఆ? నేను కూడా పళ్ళు తోముకొని పెట్టండి సరే. ఏమండి టవల్ ఇవ్వండి. అయ్యో ఏమండి టవల్. ఇంట్లో ఎవరు లేరు, సాటి మనిషికి సాయం చేయడం తప్పు కాదు, మనకి పైన అందదు, కిందనే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి టవల్. వాట్ హ్యాపెన్ ఏమైంది? అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఏం జరిగింది? నేను టవల్ అన్నానండి, లోపలికి వచ్చేసాడండి. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కాదండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఏం మాట్లాడండి. జరిగింది? యాక్చువల్లీ లోపలికి వద్దు, నా భార్య జీవితం నాశనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, I will call cops. అక్కడ ఏం జరగలేదు, నాకు తెలుసు. I will call the cops. ఒక్క నిమిషం ఆగండి. వద్దు. నిన్ను అన్ని మాటలు అంటుంటే చూసి తట్టుకోలేనండి. వదలండి. మొన్న యాక్సిడెంట్ లో మ్యాటర్ లేదు. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళని అసలు మ్యాటరే లేనోడు బాత్రూమ్ లో ఏం చేసిండా అని అడుగుతారు. అప్పుడు అది చెప్తుంది. అన్ని సార్లు చెప్పకపోయి మా మ్యాటర్ లేదని తెలియాలి కదా. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? మాదే పొరపాటు, మీ ఇంట్లోకి వెళ్ళండి. డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, వాడు ఎందుకు పనికిరాడంట. మనం కేసు పెట్టినా కూడా వర్కౌట్ అవ్వదు. ఏదో ప్లాన్ వేద్దాం, వెళ్ళిపో, నేను ఏదో ఆలోచిస్తా. టీ పెట్టు. భాస్కర్ గారు ఏం చేస్తున్నారు? గుడ్లు ఆడుతున్నాను, ఆమ్లెట్ వేసుకుని తింటావా? ఒకటి ఇస్తారా? ఏంటబ్బా ఈ సారీ చాలా. ఏమైంది? ఏంటి స్పెషల్? ఇది రకుల్ ప్రీత్ సింగ్ గారు మొన్న కట్టుకున్నారండి, అందుకే తీసుకున్నాను. అవునా? చూడండి ఎంత బాగుందో. మీ భార్యకి కావాలంటే ఇలాంటివి చూడండి. ఏమండి చూసారా? ఇలా రావచ్చు కదా. నరేష్ గారు, కాటనా పెళ్లి కాటన్ అని చూసా. ఏదో చీర బాగుందంటే కళ్ళతో చూసి చెప్పొచ్చు, పట్టుకొని చూడాలరా. మీ ఇద్దరు ఒకటైపోయారు అనుకుంటారు కదరా. నాకు అటువంటి ఉద్దేశం లేదండి. అలాంటి ఉద్దేశం లేనప్పుడు ఎందుకండి ఇలా కౌగిలించుకున్నారు? నేను కౌగులించుకోలేదే. మరి కౌగులించకపోతే మీదికి ఎలా వచ్చిందా? అయిందా? బాగైందా? నాకు తెలిసే నీ కళ్ళు వీడి మీద పడ్డాయి. ఇలా కండలు లేవని నాకు. అవి. నీ మీద ఒట్టు అంటే నా ప్రాణం రా. టీ పెట్టు పో. అలా హబ్బీ బోల్, అలా హబ్బీ వందాచి. మీ ఆవిడకి కరెంట్ షాక్. కరెంట్ షాక్ కొడితే వాడు కాలుతో తంతాడు, లేకపోతే కర్రతో కొడతాడు. దాన్ని పట్టుకోవాలని నీకెలా అనిపించిందిరా? దీన్ని కొట్టాడు. నరేష్ గారు, ఆడవాళ్ళు మీకు చేయి చేయడం తప్పండి. తను కాపాడడానికి వెళ్ళాను అంతే. తెలుస్తుందండి ఎంత బాగా కాపాడుతున్నారు. నన్ను అనుమానిస్తున్నా. నాకు ఒక్క క్షణం కూడా మీతో ఉండాలని లేదు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. నరేష్ గారు, మీరు కొంప ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఎందుకు? నా పెళ్ళం పోయింది, 2 రోజులు పోతే నేను కూడా పోయేటట్టున్నాను. 10 లక్షలు వెళ్ళిపోతాం. ఎందుకు? అంతలో మేము వెళ్ళిపోతే మాకు ఇవ్వాలి నువ్వు. ఇదిగోండి, ఇంకోసారి చుట్టుపక్కల కనబడకండి. మీరు వచ్చిన పర్లేదు, దీన్ని తీసుకురాకండి. ఎలా ఇచ్చావు? 10,000 మార్కెట్ లో వేసా, ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా. 10,000కి 10 లక్షల లాభం. ఉండి ఒక మెసేజ్ ఇస్తా. తాలిందనే వాడు ఉంటే వాడు తగదన్నే వాడు ఉంటాడు. నేను కూడా ఒక మెసేజ్. నువ్వు వద్దు. నువ్వు మెసేజ్ ఇస్తే సమాజం ఒప్పుకునే స్టేజ్ ఇంకా రాలేదు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. జడ్జెస్ స్కిట్ గురించి ఏమంటారు? ఖుష్బు గారు. స్కిట్ చాలా బాగుంది. ఫహిమా అండ్ ధర్ని సూపర్బ్. అందరూ బాగా చేశారు, అదిరిపోయింది. సూపర్బ్. కృష్ణ భగవాన్ గారు. ధరణి గారు, ఫహిమా గారు, నరేష్, భాస్కర్ గారు అందరూ అద్భుతంగా చేశారు. Thank you so much, Bullet Bhaskar and team. Thank you, guys. Fans,
మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. అదే మనల్ని విసిగిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. అలా ఒక పెద్ద డైరెక్టర్ అనే ఫీల్ అయ్యే మా బజ్జీ భాస్కర్ గారు ఇలా సినిమా తీయబోతున్నారు. ఆల్ ది బెస్ట్. నీకు గుర్తుందారా నేను రాగానే బ్లాస్టింగ్ ఏదిరా? సార్ ఎందుకు సార్ మీకు బ్లాస్ట్ అంత పిచ్చి? ఎప్పుడు చూసినా బ్లాస్ట్ అంటారు. మొన్న అట్లానే లొకేషన్ లో కార్ లో బ్లాస్ట్ పెడితే అలా కూర్చున్నారు. అది పేలిపోయి ఫేస్ కూడా ఎలా అయిపోయిందో. ఎప్పటి నుంచో రేష్మి గారు మన సినిమాలో ఒక ఛాన్స్ అడుగుతారు సార్, ఇయ్యొచ్చు కదా? రష్మి కాదు, రష్మిక మందన వచ్చినా కూడా ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే లోకల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా. ఎంత ధైర్యం నీకు? నాదంతా పాన్ ఇండియా లెవెల్ మూవీ, ఓకేనా? ఈ మాట బయటికి పోయి అంటే ఈ మందం వాసేలా కొడతారు సార్. హీరోని విలువరా వస్తూ ఉంటారు సార్ నాకు తెలిసి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఎవర్రా మీరు? హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సార్. ఆయనే హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ఇలా లాస్ట్ షూటింగ్ కదా, హీరో గారిని కలిసి బొకే ఇచ్చేసి సెల్ఫీ దిగి వెళ్ళిపోదామని వచ్చారు. బుద్ధుందరా నీకు? సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, చాలా అద్భుతంగా జరుగుతుంటది. నీ క్రియేటివిటీ వాడాలి. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తే గేట్ బయట ఉండు. గేట్ బయట ఏంటి సార్? లాస్ట్ డే కదా, ఒక ఫోటో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ ఇక్కడ. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో స్కూలింగ్ సార్ సురేష్ బాబు బ్యాన్స్ ఇక్కడ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఈ రోజు ఇక్కడ ఉండి చూస్తా ఉంటారు, ఏం డిస్టర్బ్ చేయరు సార్. అన్న మీరు పక్కన నిలబడండి, ఏమనుకోకండి అన్న ప్లీజ్. సార్ వాళ్ళే మన గుండెకాయ సార్ సినిమాకి. ఫస్ట్ హీరో మిలువు తొందరగా. హలో హీరో గారు తొందరగా వచ్చేయండి. డైలాగ్ ఏంటంటే, మీరు విలన్ కాల్ చేసి వార్నింగ్ ఇస్తారు ఫోన్ లో. నీకు ఊపిరి కావాలంటే గాలితో పెట్టుకో, నీకు దాహం కావాలంటే నీరుతో పెట్టుకో, నీకు చావు కావాలంటే నాతో పెట్టుకో. ఫోర్స్ ఒక డైలాగ్ చెప్పాలి సార్. ఓకే సార్. స్టార్ట్ కెమెరా. ఓకే సార్. రోలింగ్. సార్ సుకేష్ బాబుకి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? అసలు డైరెక్టర్ అంటే ఎవరు తెలుసా? కెప్టెన్ తో షిప్ అంటారు తెలుసా? కెప్టెన్ విత్ షిప్ అంటారు డైరెక్టర్ ని. దాన్ని అలా అంటారు తెలుసా? ప్రవీణ్ రెడీ, స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఊపిరి పీల్చుకోవాలంటే మా గాలితో పట్టుకో. ఫోన్ లో మాట్లాడుతున్నావా? లేదు ఫోన్ మాట్లాడు. పాపం దడుతున్నట్టున్నాడు. చేస్తారు సార్, చేస్తారు కదా. ఊపిరి కావాలంటే గాలితో పెట్టుకో. ఏంద్రది ప్రాణం కావాలంటే నాతో పెట్టుకో. సార్ వీడే బాగా చేస్తాను సార్. రెడీ సార్, కెమెరా రెడీ సార్, రోలింగ్, యాక్షన్. రోలింగ్ స్టార్ సుకేష్ బాబుకి. ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? నేను ఎవరు తెలుసా? నోబెల్ ప్రైజ్ డైరెక్టర్ తెలుసా? నోబెల్ ప్రైజ్ వస్తాయి సినిమా తీస్తే. నోబెల్ ప్రైజ్ డైరెక్టర్లకు ఇవ్వరండి, సైంటిస్టులకు ఇస్తారు. ప్రవీణ్ మేడం మనకి సీన్ ఏంటంటే, హీరో గారు వస్తారు. ఇంగ్లీష్ టెల్ మా. ఓ ఇంగ్లీష్ లో చెప్పాలా? ఇంగ్లీష్ లో హీరో కమింగ్. కాలు ఇలా పెట్టి కూర్చొని ఇలా పువ్వు లేపి ప్రపోజింగ్. ఓ డౌన్ సిట్. హీరో డౌన్ సీట్, సినిమా డౌన్ ఫాల్, ప్రొడ్యూసర్ ఎయిర్ ఫాల్. సినిమా అయిపోయినాక నువ్వు నేను నేపాల్. హీరో గారు సార్ మీరు వచ్చి ప్రపోజింగ్ చేస్తే అయిపోతుంది సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. రోలింగ్ స్టార్ సుకేష్ బాబుకి. నువ్వు ఎలాగ ఎక్కువ మాట్లాడావనుకో, ఇక్కడ డైరెక్టర్ కనిపిస్తున్నాడు కదా, కాదు నా ఉగ్రు రూపం ఉంటుంది. నేను నీకేం ఉపకారం చేశాను రా? నా షూటింగ్ మధ్య డిస్టర్బ్ చేయొద్దు. మీరు చేయాలంటే బయట చేసుకోండి, ఓకేనా? పిసుకుతా
రెడీ రెడీ మూడు 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 సోనాక్షి ఐ లవ్ యూ. ప్రవీణ్ కట్ కట్ సార్. వాడు ఊపుతున్నాడు కానీ వదిలే. ఇక్కడతో ఈ షూటింగ్ క్లోజ్ చేద్దాం. అయిపోయింది. ఆ డబ్బింగ్ మేనేజ్ చేద్దాం. ప్రెస్ మీట్ పెట్టు. సినిమా ప్రెస్ మీట్ / ప్రమోషన్. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఆడుతుందని మీరు నమ్ముతున్నారు? సూపర్ డూపర్ హిట్. మామూలుగా ఉండదు సినిమా. మీకు అందరు చెప్తున్నా ఇక్కడ ఉన్న అందరికి, ఈ సినిమా ఒకవేళ ఆడకుంటే పంజాగుట్ట చౌరస్తల గుడ్డలిప్పుకొని తిరుగుతా. గాజులు వేసుకొని తిరుగుతా. ఈ సినిమా టికెట్ పెట్టి కొన్న పబ్లిక్ అందరికి నేను ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతా. ఓకేనా? చీర కూడా కట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నా సినిమా ఎవరంటే మాత్రం బాగోదు. ఓకేనా? ఖచ్చితంగా ఆడుతుంది. సినిమా టైటిల్ చెప్పలేదండి ఇంతవరకు. సినిమా పేరు వచ్చేసి పనికి మల్నోడు. సినిమా రిలీజ్ అయిన రోజు. అరే మన సినిమా రిలీజ్ అయింది కదా, ప్రీమియర్ అన్ని షోలకు ఇవ్వలేదా? లేదు సార్, మన షోకే ఇవ్వలేదు అన్ని షోలకి ఇచ్చారు సార్. ఓకే, మన సెలబ్రేషన్ చేసుకున్నారు అలా. స్క్రోలింగ్ స్టార్ సుకేష్ బాబుకి సూపర్ సార్, సూపర్. ఒకసారి డైరెక్టర్ పిలవండి. సార్ ఫ్యాన్స్ వచ్చారు సార్. ఫ్యాన్స్ ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఆ సెలబ్రేషన్ నాతో జరుపుకోవడానికి వచ్చారు. కేక్ కట్ చేస్తారు, నాకు దండేస్తారు. నాకు తెలుసురా. నాకు తెలిసి అలా లేదనుకుంటాను. అరే నీకు తెలియదురా ఫ్యాన్స్ గురించి. నువ్వు స్క్రోలింగ్ స్టార్ సుకేష్ బాబు నమస్తే సార్. నమస్తే. సూపర్ సినిమా ఇచ్చారు, ముందుకు రండి. ఎలా ఉంది సినిమా? అదిరిపోయింది సార్. సూపర్. ఏంటంటే సినిమా నారాది చచ్చిపోయాను బాబు. ఏం చెప్పి సినిమా ఆడకపోతే బట్టలు ఇప్పుకొని పంజా కుట్టేసేంటారు. ఇప్పుడు బట్టలు అది కాదండి, మాట గాజులు వేసుకుంటాను, అడుక్కొని టికెట్లు మరి ఇస్తాను. అరే సినిమాలో తీసిందే ఒక సాంగ్, 2 కోట్ల బడ్జెట్ అయింది. 2 కోట్ల బడ్జెట్ బురదలో పెట్టి సినిమా పాట తీసావు. బురదలో ఎవరు హీరోనో తెలియదు, ఎవరు హీరోయినో తెలియదు, ఎవరు జూనియర్ ఆర్టిస్టో తెలియదు. పాట అంతా బురదే ఉంది. ఈ బురదలో పాటకి 2 కోట్లు ఖర్చు పెట్టి కోట్లు. సార్ మీడియా వాళ్ళు అందరి ముందు చెప్పాడు కదా సార్. మీడియా వాళ్ళ ముందు ఏం చెప్పారు? నువ్వెందుకు రావడానికి ఇస్తున్నావు ఇంట్లో? ఈ కథకి మళ్ళీ ఎంతరా? సినిమా 50 కోట్లు. 50 కోట్లు పెట్టాం. ప్రొడ్యూసర్ చంకనాకి ఇచ్చావు. ఆల్రెడీ 3 కోట్లు. పిలువ ప్రొడ్యూసర్ పిలువ. ఇంకా 4 కోట్లతో ఇంకో సినిమాతో రెడీ ఉన్నాడు. ఇరే ఒకటి గుర్తు పెట్టుకో, ఏ హీరోని పెట్టి సినిమాని తీసినా చూడడానికి మేము రెడీ. నీ ఇష్టం వచ్చిన సినిమాలు తీసి నా మీద రుద్దద్దు. ఆడియన్స్ ఫ్యాన్స్ అవ్వాలరా. ఫ్యాన్స్ ఆడియన్స్ గా మారకూడతారు సినిమా అంటే. అందుకే ఎప్పటి నుంచో చెప్పాను, ఫ్యాన్స్ తోటి పెట్టుకోవద్దు సార్ అని. రండి సార్, పార్ట్ 2 లో కలుద్దాం అండి. ఖుష్బు గారు చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. సుధాకర్ నాకు ఇంకా 2-3 ఉంటే బాగుండు అనిపించింది. నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ప్రవీణ్ అవి చాలా టైమింగ్ లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అలాగే చంటి సునామీ సుధాకర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి తెలుసు, ఇంటర్ ఎగ్జామ్స్ గురించి తెలుసు, కానీ సెలబ్రిటీ ఎగ్జామ్స్ గురించి తెలుసా? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. మాస్టారు నీ మనసును గెలిచారు. అందరికీ నమస్కారం అండి. ఇదే మా స్కూల్ పేరు చైనా స్కూల్. మన స్కూల్లో చదివిన అందరూ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అయ్యారు సార్. ఒక IAS, IPS, ఒక కలెక్టర్. వాళ్ళ దగ్గర చేస్తున్న పీలో డ్రైవర్ అంతా మన స్కూల్లో చదువుకునే వాళ్ళే. ఇప్పుడు కాబట్టి మా స్కూల్ అయిపోయింది. కానీ ఒక 10 years బ్యాక్ అండి, 1 1 1 2 2 2 3 3 3 ర్యాంక్ లో మార్కులు ఇలాంటి మార్కులు వచ్చాయి. అందుకే మా స్కూల్ దరిద్రం అయిపోయింది. దానికి కారణం చేసండి, ఈ సెంటర్ లో మా స్కూల్ ఉంది. అటుపక్క సినిమా హాల్ ఉంది, ఇటుపక్క సినిమా హాల్ ఉంది. ఎవడో స్కూల్ కి రారు, అందరూ సినిమాలకే పోతారు. దాని వల్ల ఈ స్టూడెంట్స్ అందరికి సినిమా పిచ్చి బాపట్టి సినిమా యాక్టర్ లా బిహేవ్ చేస్తున్నారు. అది మన స్కూల్ ఉన్న స్పెషాలిటీ. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి. మనం పిలిచేద్దాం మన స్టూడెంట్ ఒకసారి. రోల్ నెంబర్ 1. రోల్ నెంబర్ 1. రే ఇందులో లేట్ అయింది. ఎవరు రూల్స్ పాటించట్లేదు. సిగ్నల్ పడ్డా వెళ్ళిపోతున్నారు. ఇన్స్పెక్టర్ నా దగ్గర లంచం తీసుకున్నాడు. లంచం చిట్టి కూడా ఇస్తాడు. చిట్టి ఇచ్చాడా? ఒరే నువ్వు రెడ్ సిగ్నల్ దాటావా? ఇది చలనా రా, చలనా.
మళ్ళీ లంచం 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 అంటే వాడిని డిస్టర్బ్ చేయకు. వాడేవాడ్రా అపరిచితుడు. వాడేవాడ్రా కొట్టకండి సార్. ఇది లోపల ఉన్నది రాము సార్. ఇందాక వచ్చింది అపరిచితుడు. అవును సార్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యా? నేను రాశానంటే నంబర్ 1 టాపర్ నేనే. లాస్ట్ లో రెమో ఏన్నారుగా చెప్పు. నాగేశ్వర గారు చేస్తున్నా కదా నువ్వు. చిన్న కథ కదిరిదా. వెళ్ళి కూర్చో. రోల్ నెంబర్ 2. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. ఇంత లేట్ ఎందుకు అయింది? పంతులా ఈ రోజు ఎగ్జామ్స్ కదా, ఆ పూజ చేసుకున్న ఒత్తులోకి లేట్ అయినదిలే. ఏ గుడికి వెళ్ళు? గుడికి కాదు పంతులా. ఇదేంద్రిదా. ఈడు ఇంకా తగ్గలేదు ఇది. లేదు పంతులా, ఇంకా పైకి పోతా ఉండదు. ఎందుకు తెలిసే పోతుంది? ఈ బ్యాగ్ ఆ చేతికి వేసుకో. అది సంగతి. యాక్టింగ్ అనుకుంటున్నాం అంతే. సెట్ అయినది పంతులా. కూర్చో. రోల్ నెంబర్ 3. కాదు, ఎందుకు లేట్ అయింది? అది ఎండ ఎండ కాదే, వేండా వేండా అనాలి. ఎగ్జామ్ బారా అర్థమైందా? మొన్న లెక్కలోనే తక్కువ వచ్చే బారా వెళ్ళి. నెక్స్ట్ రోల్ నెంబర్ 4. కాంచనా తెలిసిపోయిందా? తెలిసిపోయింది నీకు. యాక్టింగ్ రాదని అందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఎందుకు లేట్ అయింది? వచ్చేటప్పుడు ఒకటి నా మీద చెయ్యేశాడు, ఇచ్చి పడేశా. రోల్ నెంబర్ 5. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఇంకా 2 స్కిట్ ఇది, చాలా చేయాలి నువ్వు. ఇది నా సంస్థానం. అర్థమైందమ్మా. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారా? ఎగ్జామ్ కి వస్తుంటే ఆ పశుపతి వదల బొమ్మాలి వదల అని నన్ను వదలలేదు, అందుకే లేట్ అయింది. ఇంటికి అడగడా? రే పశుపతి, ఎగ్జామ్ కి వచ్చినట్టు బబ్బుల్ గమ్ తినద్దని చెప్పా నీకు. ఎవర్రా నువ్వు? దీన్ని నా రోమాలతో లంచ్ చేస్తా. దాన్ని ఏం చేస్తాను అను కూడా అదే చెయ్యాలి. రే నీతో పాటు వాడు సియాజీ సీన్ గెటప్ వేసుకుని ఆడెక్కడున్నాడు? దేవుడు ఉన్నది ఎంత నిజమో శైతాన్ ఉన్నది అంతే నిజం. నువ్వు ఈ సిట్ లో చేస్తుంది ఎంత నిజం, ఎడిటింగ్ లో పోతే అంతే నిజం. సూగురా బచ్చా సూగురు. రాసుకోరా బచ్చా ఎగ్జామ్. అరే అందరూ అయిపోయారా? లాస్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా? నేను ఫస్ట్ కత్తి అలాగే తిప్పి కొన్ని కోల్పోయాక కాంచనా అయ్యా. ఈ రోజు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యా? మడిబంధం బహిర్ముఖం. లాస్ట్ 2-3 మార్కులు వచ్చాయి. బాగా ఈసారి అర్థమైందా? సరే ఆ పక్కేళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాసుకోండి. ఇగో పేపర్లు ఇస్తాను, ఎగ్జామ్ బాగా రాయాలి. అర్థమైందా? ఓ గెటప్ వేసుకోవడం కాదు, చదువుకొని సినిమాలకు వెళ్ళి బాగా రాయండి. ఒకసారి ఇట్రా చెప్పు మహారాజా. పక్క నేనేమేం రాస్తా, వెళ్ళిపో. రే పుష్ప, ఏంట్రా ఇది? స్లిప్లా? అవును, స్లిప్లు పెడితే ఇక ఈ సైన్స్ ఈ శ్వాసలు ఇందులో ఉన్నాయి. ఇది ఖైదీ కాదు, ఎన్ని రోజులు కాదు. స్లిప్లు పెట్టుకొచ్చావా? స్లిప్లు పెట్టాక సిగ్గులేదురా నీకు? ఏంది మాస్టారు, ఇది నా పేపరే, ఇది నా పేపరే. నా పేపర్ లో చూసి నా పేపర్ లో రాసుకుంటే తప్పేంది? ఇది నా కర్రే, ఇది నీ పిర్రే, కొడితే తప్పేముంది? హాల్ టికెట్ పేరు నీ పేరు రాయాలి కదా, ఎగ్జామ్ నువ్వేం తెలియాలి కదా. పేరెందుకు పంతులా? ఇదిగో నా బ్రాండ్, ఇది నా బ్రాండ్. డార్లింగ్ కొంచెం చూపించవా? ఏయ్ హిప్ కాదు స్లిప్. స్లిప్పే హిప్ లో ఉంది, సరిగ్గా చూసుకో. ఆహా ఇలా చూపిస్తాను. ఒరే ఏంట్రా ఇది? 5 మార్క్స్ క్వశ్చన్స్ పైన. నువ్వు సూపర్ రా. డార్లింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ చూపివా? చచ్చిపోతారా చూస్తే 10 మార్క్స్. ఎవడైనా కాపీ కొట్టే పగిలిపోతే అందరికి అర్థమైందా? జాగ్రత్తగా రాసుకోవాలి అందరూ. హలో అన్నోన్ పర్సన్, అదే అపరిచితుడు, ఒక స్లిప్ ఇవ్వ కొంచెం. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఒకటే పోతారా? ఆ స్లిప్ నోట్లో మొత్తం నువ్వే పోతారా? ఎందుకు? అది డ్రైవర్ లో పెట్టాడు స్లిప్.
అన్నోన్ పర్సన్. స్లిప్పులు పెట్టావా? పెట్టలేదు. స్లిప్పులు పెట్టావా? పెట్టలేదు. తీరా బయట స్లిప్పులు లేవు. లేవా? ఏంట్రా ఇది? ఏంటి స్లిప్? మాస్టర్ అవి నేను పెట్టలేదు మాస్టర్. మరి ఎవడు పెట్టాడు? రెమో గారు పెట్టాడు మాట. ఆడు పెట్టాడా? ఆడే పెట్టాడు. ఆహా, వాడు పెట్టలేడు మాస్టర్. నువ్వే పెట్టావా? నేనే పెట్టాను మాస్టర్. ఆడే పెట్టాడు. మాస్టర్ ఆడు పెట్టాడు మాస్టర్. నేను పెట్టి ఆడే పెట్టాడు. అరే ఎన్నిసార్లు చేస్తారా? నాకు గొంతు పోతుందిరా, పెట్టరా. మహారాజా ప్రణామం. సరే వెళ్ళిపో. ఇందాల నుంచి చూస్తున్నాను. ఓహో, కట్టప్ మొత్తం రాసుకొచ్చాడు ఇక్కడ. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మై. ఎగ్జామ్ రాసుకున్నాడు. కట్టప్ ఏరా బాబు. చంద్రముఖి వంట 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 కాదు తల్లి, వేండా అది. అంటే అది ఎగ్జామ్ రాస్తావా? పునశ్చేఖర్ వస్తే రాస్తావా? వండా కాదని ఎగ్జామ్ రాయే, నీకోసం వచ్చేద్దా. తలాంగు తక్క దిమ్మి, తలాంగు తక్క దిమ్మి, తక్క దిమ్మి, తక్క దిమ్మి, తలాంగు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఎవరింట్లో తొంగోవాల్సింది, అర్థమైందా? మీ అందరూ డీబార్ చేస్తాను రా, డీబార్ చేస్తా. ఏంది డీబార్ చేస్తావా? దమ్ము ఉంటే చేసేయరా డీబారు. సాయంత్రం కొడతాము ఫుల్ బీరు. మీరు కూడా చెప్పండి. దమ్ము ఉంటే చేసేయరా డీబారు. సాయంత్రం కొడతాము ఫుల్ బీరు. సాయంత్రం వరకు కొట్టలేదు రా, ఇప్పుడే కొడతాను చూడండి. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది సెలబ్రిటీస్ ఎగ్జామ్? రాంప్రసాద్ గారు బాగుంది, మంచి ఐడియా. సన్నీ స్పెషల్ గా ఎప్పుడు చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పే అవకాశం వచ్చింది. చాలా బాగా చేశారు, వాయిస్ అదంతా అందరూ బాగా చేశారు. బాగుందండి ఐడియా. ఆటో రాంప్రసాద్ గారు, మీకు ఎక్కడి నుంచి ఇది అన్న థాట్స్ వస్తాయి? లాస్ట్ టైం మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో స్కూల్ మీద స్కిట్ చేద్దామన్నా ఎగ్జామ్ దాని అంటుంటే, సో ఆ స్కూల్ దానికి మేము సెలబ్రిటీని యాడ్ చేసాం మేడం. బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. చాలా బాగుంది, కానీ ఓవరాల్ అందరూ బాగా చేశారు. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో స్కిట్స్ అన్ని అద్భుతంగా చూసాము, ఎంజాయ్ చేసాము. మరి ఇప్పుడు స్కోర్స్ చూసి కూడా ఎంజాయ్ చేయాలి కదా టీమ్ లీడర్స్. అయితే వచ్చేయండి. కరీంనగర్ అండ్ టీమ్ జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు. వరంగల్ గణేష్ అండ్ టీమ్ ఖుష్బు గారు. వినీత్ అండ్ టీమ్ ఫ్రమ్ వైజాగ్ కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్. తరాకి చంటి అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ ఆఫ్ కోర్స్ ఖుష్బు గారు. ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్. మొత్తానికి విన్నర్స్ ఎవరు అనేది ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు చెప్పాలి. ఫైనల్ గా సీనియర్స్ అందరూ ఈ రోజు విన్నర్స్ కాబట్టి రెడీ టు పోజ్. రెడ్ నేను కూడా వస్తా. ఇదండి మన ఈ వీక్ జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.